విధానము చాలా గొప్పది కదండి. ఫస్ట్ సత్యమ్మ తల్లి చెప్పినాడు. ఒకసారి చెప్పట్లు పడదాం మా కాలేమన్న కొరకు. ఏమండి క్రిస్మస్ కోడిక పెట్టుకుంటారంటే ఎప్పుడు అంటారు తెలుసా అందరూ? 20 తారీఖు. ఎన్నో తారీఖు? 20 తారీఖు. ఎందుకు 20 తారీఖు? లాస్ట్కి పెట్టుకోవాలా. హల్లెలూయా. ఒకవేళ ముందు పెట్టుకున్నవాడిని దేవుడు ఎక్కువ దీవిస్తాడు అన్నారు అనుకోండి, ఏం చేస్తారండి? అక్టోబర్లోనే మా ఇంట్లో పెట్టమంటారు కదా, నవంబర్లో కాదు కదండి. హల్లెలూయా. మరి కాలేబన్న మరి క్రిస్మస్ కూడికలు పెట్టుకోండి అనే ప్రకటన విని ఎవరితో సంబంధం లేకుండా నా గృహంలో మరి క్రిస్మస్ కూడిక జరగాల, అనేకులకి రక్షణ సువార్త అందాలి. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో మరి క్రిస్మస్ మీటింగ్ జరిగిందో లేదో నాకైతే తెలియదు, ప్రార్థన జరిగిందో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఈ గృహానికి రావడము, ఈ ఏరియాకి రావడం మొట్టమొదటిసారి. హల్లెలూయా. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చక్కటి మరి కూడికను మనందరి కొరకును కాలేబన్నను ప్రేమించి మరి చుట్టుపక్కల చక్కటి కూడికను ఏర్పాటు చేశాడు. ఇందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని దేవుని మాటలను మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలండి. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ చదవబడిన వాక్యము ఎవరు పలుకుతున్నారో తెలుసా? సాక్షాత్తు దేవదూత, ప్రభువు దూత అని రాయబడ్డది. ఈ ప్రభుదూత ఏమని పలుకుతున్నాడంటే, ఆమె ఒక కుమారుని కనును. ఆమె అనగా మరియ గారు ఒక కుమారుని కనును. ఆయన ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మిస్తాడు. జన్మించి ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి, ఎవరి పాపముల నుండి? వారి పాపముల నుండి. ఎవరైతే ప్రజలు పాపము చేశారో వారి పాపములను ఏం చేస్తాడట? రక్షిస్తాడట. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు పాపాలను గడుక్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. చాలా మంది అంటారు, నేను ఆ పాపం చేశానండి, ఈ తప్పు చేశానండి, దీని నుండి నాకు ప్రాయశ్చిత్తం ఎట్లా, ఏం చేస్తే నా పాపం పోతుంది. కనుక ఆ రకంగా అడిగినప్పుడు ప్రక్కన ఉన్నవారు ఏదో ఒక సలహా ఇస్తారు. ఇగో నీ పాపం పోవాలంటే నువ్వు పలానా పని చేయి, నీ తప్పులు క్షమించబడాలంటే నువ్వు పలానా పని చేయి, ఆ చోటుకెళ్ళు, ఈ చోటుకెళ్ళు, ఇది చేయి, అది చేయి అని చెప్తా ఉంటారు కదా. మార్గాలను చెప్తా ఉంటారు. కానీ పాపాన్ని గడుక్కునే మార్గం ఏమిటో తెలుసా? బైబిల్ సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ప్రజలు అనేక మంది లోకంలో పాపాన్ని కడుక్కోవడానికి మార్గాలు అనేకం ఉన్నాయని రకరకాల మార్గాన్ని వెతుకుతున్నారు. గాని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది యేసే మార్గము. హల్లెలూయా. పాపాన్ని కడుక్కోవాలంటే ఎవరట మార్గము? యేసుక్రీస్తు ప్రభువే. నీ పాపాలు క్షమించబడాలంటే నీ ముందున్న మార్గం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఏమండి, అందరికీ తెలిసిన విషయము, మనిషి భూమి మీద జన్మిస్తాడు, ఏదో రకంగా బ్రతుకుతా ఉంటాడు, ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాడు. ఆ క్రమంలో రకరకాల విధములైన పాపములకు ఆయన లోనవుతాడు. బ్రతకగా కొన్ని సంవత్సరాల తర్వాత మనిషి ఏమవుతాడండి? ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, ఎంతకాలం బ్రతుకుతాడు మనిషి భూమి మీద? హల్లెలూయా. సరే,
మనిషి ఆశాజీవి గనక 100 సంవత్సరాలు అనుకుందాం. హల్లెలూయా. 80 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి. 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమైతుంది? కోపం వస్తుంది కదా. హల్లెలూయా. ఇక నా ముని మనవరాలు పెళ్ళే చూడలేదు, అప్పుడే ఈ భూమిని విడిచిపెట్టి నేను పోవాలా? కోపం రాదా? 90 సంవత్సరాలకి అన్నా కూడా కోపం వస్తుంది కదండి. మనిషికి ఏముంటది? జీవించాలన్న ఆశ, బ్రతకాలన్న ఆశ కదా. ప్రతి మనిషికి కూడా ఏం ఆశ ఉంటది? జీవించాలన్న ఆశ. సరే, భూమి మీద ఒక 100 సంవత్సరాలు బ్రతికేవనుకో, 100 సంవత్సరాల తర్వాత హల్లెలూయా, 100 సంవత్సరాల తర్వాత ఏ మనిషి అయినా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఎక్కడికి వెళ్ళిపోతావు మరి? మార్గము. హల్లెలూయా. ఇక్కడి నుండి ఎక్స్ రోడ్కి వెళ్ళడానికి మార్గము తెలుసు. ఇక్కడ నుండి ఇంకొక వేరే స్థలానికి, ఏ తొర్రూరుకో సూర్యాపేటకో వెళ్ళడానికి మార్గము తెలుసు. మరి మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు? మార్గము నీకు తెలుసా? తెలియదు కదండి. హల్లెలూయా. మరణించిన తర్వాత మార్గం మాకెట్లా తెలుస్తుందండి? చనిపోయిన తర్వాత ఏమైతుందో ఎవరికి తెలుసు? హల్లెలూయా. ఒక వ్యక్తికి తెలుసు, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడట? నువ్వు మరణించిన తర్వాత ఎటు వెళతావో నీ మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ మార్గము ఎటు వెళ్ళాలనుకోండి, ఏ బస్సు ఎక్కాలండి? పోయి ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కితే సూర్యాపేట వెళ్ళిపోతాము. హల్లెలూయా. బస్ స్టాండ్కి వెళ్ళి తొర్రూరు బస్సు ఎక్కామనుకోండి, సూర్యాపేట వెళ్ళిపోతామా? వేరే ఇంకేదైనా ప్రాంతానికి వెళ్ళే బస్సు ఎక్కామనుకోండి, సూర్యాపేట వెళ్ళిపోతామా? సూర్యాపేట వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలా? సరి అయిన బస్సు, సరి అయిన మార్గంలో వెళ్ళే బస్సు ఎక్కినప్పుడే నీవు సూర్యాపేటకు వెళతావు, లేకపోతే ఎటెటో వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీవు ఈ భూమి మీద జీవించిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మార్గము. యేసుక్రీస్తు ప్రభువును నీవు ఆశ్రయించినప్పుడు మాత్రమే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటావు, స్వర్గానికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కితే ఏమవుతుంది? సూర్యాపేటలో సరి అయిన బస్సే ఎక్కాల. హల్లెలూయా. నువ్వు నిత్య జీవాన్ని సొంతము చేసుకోవాలన్నా కూడా సరి అయిన మార్గంలో వెళ్ళాలా. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏమన్నాడండి వాక్యము? యేసు నేనే మార్గం అంటా ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము అనగా బ్రతికున్నప్పుడు అందరికి జీవం ఉంటది కదండి. మరి మరణించాక జీవము పోతుంది. నువ్వు మరణించిన తర్వాత కూడా జీవము కలిగి బ్రతకాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా. అప్పుడు నీకు రెండవ మరణం ఉండదు. ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తారో వారికి ఒకే ఒక మరణము, రెండవ మరణము లేదు. మరణము తర్వాత కూడా జీవిస్తారు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో. హల్లెలూయా. నీకు మరణము తర్వాత జీవము కావాలా? అయితే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించు. అప్పుడు నువ్వు మరణము తర్వాత జీవిస్తావు. ఆ మరణము తర్వాత జీవం ఉన్నదా? ఎవరు చెప్పారు మరణం తర్వాత జీవం ఉన్నదని? ఈ భూమి మీద బ్రతికినంత సేపే, తర్వాత ఏమీ లేదని అనేక మంది అంటారు కదండి. హల్లెలూయా. చిన్న శిశువు తల్లి గర్భంలో ఉందనుకోండి, ఆ తల్లి గర్భంలో ఉన్న చిన్న శిశువు ఏమనుకుంటుందండి? ఆ శిశువుకు తెలుసా, నేను బయటికి వస్తా 9 నెలల తర్వాత భూమి అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడికి వస్తా నేను, నాకు పలానా ఆహారం పెడతారు, పలానా రకంగా భూమి మీద ఉంటది, నేను పెరుగుతాను, నేను పెద్దగైతాను, నేను చదువుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను, ఈ భూమి మీద ఏమి జరుగుతుంది, అసలు భూమి ఉందా అని గర్భంలో ఉన్న శిశువుకు తెలుసా? తెలియదు కదా. ఏమనుకుంటుందా గర్భంలో ఉన్న శిశువు? 1 నెల పసికందు గాని, గర్భంలో ఉన్న ఒక 5 నెలల పసికందు గాని గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకుంటది? నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటా, ఇది తప్ప వేరే ప్రపంచము లేదు. హల్లెలూయా. ఈ రోజున మనిషి కూడా అదే అనుకుంటాడు, ఈ భూమి తప్ప వేరే ప్రపంచము లేదు, ఎప్పటికీ ఈ భూమి మీద ఉంటాం, చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. హల్లెలూయా. అంటే చిన్న పిల్లవాడి వలె ఆలోచన చేసే స్థితిగతులలో అనేక మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మరణించిన తర్వాత అసలు జీవితం అప్పుడే మొదలవుతుందని మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి వచ్చాడు.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం ఇందాక చదువుకున్నాం. యేసు వారి ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడట. హల్లెలూయా. ఎవరైనా రక్షిస్తారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు నీవు చేసిన పాపము నుండి నిన్ను రక్షించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన పరలోక రాజ్యంలో చక్కగా ఉండే వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి మీద జన్మించాడు. అందుకే మనము దానికి గుర్తుగా ఈ క్రిస్మస్ ఆరాధనను జరుపుకుంటా ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. హల్లెలూయా. క్రీస్తును ఆరాధించేదే క్రిస్మస్. రోజున అనేక మందికి తెలియదు క్రిస్మస్ అంటే ఏమిటి. యేసుక్రీస్తు పుట్టాడు, ఎందుకు పుట్టాడు? హల్లెలూయా. వీరు ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తా ఉన్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన పరలోకము విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే పాపములో ఉన్న నిన్ను పరిశుద్ధపరిచి తనతో పాటు మరలా పరలోక రాజ్యంలో ఉంచుకున్నటకు వచ్చాడు, తీసుకువెళ్ళటకు వచ్చాడు. హల్లెలూయా. నీ పాపము కొరకు తాను సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఎవరైనా మర్డర్ చేశారనుకోండి, వారికి శిక్ష ఉంటుందా? పక్కన వాళ్ళకి శిక్ష ఉంటుందా అండి? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే శిక్ష కదా. ఎవరైతే ఆ యొక్క క్రైమ్ చేశారో వాళ్ళకే శిక్ష కదా. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు నీవు చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. ప్రజలందరి పాపము నుండి రక్షించును. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయనే శిక్ష అనుభవించాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంత గొప్ప త్యాగశీలి కదా యేసుక్రీస్తు ప్రభు. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, యేసుక్రీస్తు ప్రభు అట అందరికీ ప్రభు అట. హల్లెలూయా. ఎవరికి ప్రభు అట? అందరికీ ప్రభు అట. హల్లెలూయా. ఎందుకట అందరికి ప్రభు అంటే అందరిని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందరి కొరకు వచ్చాడండి, ఒక్కరి కొరకే కాదు, మన ఒక్కరి కొరకే కాదు, ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని యేసు ప్రభు రక్షించాలని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ మాటలు విని అంగీకరిస్తారో, యేసు ప్రభును తెలుసుకుంటారో వారు రక్షించబడతారు, వారు నిత్య జీవం పొందుకుంటారు, వారు స్వర్గానికి వెళతారు, వారు పరలోక రాజ్యాన్ని సొంతము చేసుకుంటారు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతవరకు నీవెన్నో పాపములను చేసి ఉన్నావా? నీ తల్లిదండ్రులు కూడా నిన్ను క్షమించట్లేదా? నీ భర్త కూడా నిన్ను క్షమించట్లేదా? నీ భార్య కూడా నిన్ను క్షమించట్లేదా? నీ స్నేహితులు కూడా నిన్ను క్షమించట్లేదా? నిన్ను క్షమించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభు. నువ్వు ఎంతటి ఘోర పాపి అయినా, నేను ఎవ్వరు దగ్గరికి రానియకపోయినా, హల్లెలూయా, నీ స్థితిగతులు ఏ రకంగా ఉన్నా నువ్వు వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను హత్తుకుంటాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. మనిషి ప్రేమకి యేసుక్రీస్తు ప్రభు ప్రేమకి చాలా తేడా ఉందండి. మనిషి ఎప్పుడు హత్తుకుంటాడో తెలుసా? మనిషి ఎప్పుడు ప్రేమిస్తాడో తెలుసా? ఒక చిన్న పిల్ల ఉంది అనుకోండి, చాలా ముద్దుగా ఉంది అనుకోండి, ముక్కు చివిడి గారుతుంది అనుకోండి, ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడా అండి? లే అని దూరం వెళ్ళిపోతాడు కదా. అదే ఆ చిన్న పిల్ల చక్కగా రెడీ అయ్యి మంచి పాండ్స్ పౌడర్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని ఆ క్యూట్ గా నవ్వుతూ వస్తే దగ్గరికి ఈయన 4 అడుగులు వేసి ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు కదా. హల్లెలూయా. ఇక్కడ మనిషి ఏమి చూస్తున్నాడు అంటే స్థితిగతులను చూస్తున్నాడు. అంటే స్థితిగతులు మంచిగా ఉంటే ప్రేమిస్తారు, అందంగా ఉంటే ప్రేమిస్తారు, ధనం ఉంటే ప్రేమిస్తారు, 4 మాటలు చెప్పి టాకింగ్ పవర్ ఉంటే ప్రేమిస్తారు, చదువు ఉంటే ప్రేమిస్తారు, మంచి ఉద్యోగం ఉండి ఎక్కువ జీతం వచ్చే స్థితిగతి ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించారు. చీమిడి గారే అమ్మాయికి ఎట్లా దూరంగా వెళ్తారో అట్లా దూరంగా ఉంటారు కదా. అది మనిషి ప్రేమ కదా. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఏ రకముగా ఉంటుందో తెలుసా? ఆయన కుష్ఠ రోగులను సైతం దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వారిని స్వస్థపరిచిన దేవుడు. నీ పరిస్థితిని చూసి ఆయన నిన్ను ప్రేమించడు, నీ అందమును చూసి ప్రేమించడు, నీ చదువును చూసి ప్రేమించడు, నీ ఉద్యోగాన్ని చూసి ప్రేమించడు, నీ హృదయాన్ని చూసి ఆయన నిన్ను ప్రేమిస్తాడు.
హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏ స్థితిగతులతో నలిగిపోతున్నా, అనారోగ్యము నిన్ను విడిచిపోవట్లేదా, ఆర్థిక సమస్యలు నిన్ను విడిచిపోవట్లేదా, కుటుంబంలో సమాధానము లేదా, నెమ్మది లేదా, ప్రశాంతత లేదా, ఎవ్వరు నిన్ను చేరదీయట్లేదా, నీ సమస్యలకు పరిష్కారము దొరకట్లేదా, అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్లయితే నీకున్న ప్రతి సమస్యకు ఆయన జవాబుగా మారతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఇక్కడ ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా యేసు ప్రభుని తెలుసుకున్న వారే అండి. పుట్టగానే వారు క్రైస్తవులు కాదు, పుట్టగానే యేసు ప్రభుని తెలుసుకున్న వారు కాదు. హల్లెలూయా. ఏదో రకముగా సువార్త విని ప్రభువుని అంగీకరించారు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. ఏం చూసి? రుచి చూసి తెలుసుకోవాలంట. ఇక్కడ ఉన్న వారందరూ కూడా రుచి చూసి తెలుసుకున్నారు. ఒకసారి నువ్వు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నట్లయితే, ఆయన ప్రేమను రుచి చూసినట్లయితే, ఆయన క్షమాపణను రుచి చూసినట్లయితే, ఆయన జాలిని, ఆయన కరుణను, ఆయన ఆశీర్వాదాన్ని రుచి చూసినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? 10 మందికి ఆ రుచిని చూపించాలని ప్రయత్నం చేస్తావు. అదే కాలేబన్న ఈ రోజున చేసే ప్రయత్నము. హల్లెలూయా. తాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు సన్నిధిని రుచి చూశాడు. హల్లెలూయా. ఆయన ఆదరణను రుచి చూశాడు. ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ కూడిక పెట్టి అనేకులకు ఈ మాటలు అందాలని, ప్రభు ప్రేమ వారికి కూడా పంచాలని, వారికి కూడా రుచి చూపించాలని ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశాడు. కాలేబన్నను దేవుడు నిశ్చయముగా దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు నేనైతే అనుకోలేదండి, ఏదో ఒక చిన్న రూమ్ లో ఏదో ఆ రూమ్ అనుకున్నా నేను, ఈ ఇల్లు అని నాకు తెలియదు. హల్లెలూయా. ఏదో ఒక చిన్న రూమ్ లో 2 పాటలు 4 మాటలు పడి కేక్ కట్ చేసి వెళ్ళిపోదాంలే అనుకున్నా. కానీ అనుకోని రీతిగా ఇంత బహిరంగముగా చక్కగా దేవుణ్ణి ప్రకటించుటకు, క్రిస్మస్ సంబరాన్ని మనం అందరం ఆనందముగా జరుపుకున్నటకు దేవాది దేవుడు మనకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇకను ఇటువంటి కూడుకలు ఎన్నో క్రీస్తు విజయ సహవాసం ద్వారా జరుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరి పాపాలను దేవుడు కడుగును గాక. ప్రతి ఒక్కరికి నిత్య జీవము దేవుడు కలగజేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.